హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం. అదేంటో కాదు, ఒక భయంకరమైనటువంటి గుహనైతే ఆలివ్ గుహను చూపించబోతున్నాం. మరియు పెద్ద చాపరాయి నుంచి నీరు ప్రవహించే దృశ్యాన్ని అయితే మీకు చూపించబోతున్నాం. వీడియో అయితే చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గుహలను అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే, మరి లేట్ ఎందుకు, పదండి చూసేద్దాం రండి. బ్రా ఫ్రెండ్స్, మేమైతే స్టార్టింగ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ అయితే నడిచాము. ఫైనల్లీ పెద్ద చాఫరాయి దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. కొండలపైన ప్రశాంతంగా అందంగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాపరాయి దగ్గరికి అయితే వెళ్దాం. చుట్టూ కొండలు మరియు పచ్చని పంట పొలాలు అయితే ఉన్నాయి. చూడండి, చెట్లు, అడవి, ఆ మబ్బులు బాగానే కనిపిస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్, మేము వెళ్ళే దారిలో అయితే కందిరీగలు అనమాట కనిపించాయి. ఇవి తీయనైన వాటి కోసం అయితే వెతుకుతున్నాయి అన్నమాట. చాపరాయి అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా పొడవుగా ఏటవాలుగా నిచ్చెనలా ఉంది కదా. పైనుంచి అయితే నీరు ప్రవహిస్తున్నాయి. ఈ టైంలో వాటర్ ఎక్కువ రావాల్సింది, కానీ చాలా తక్కువగా అయితే వస్తున్నాయి. ఈ ఇయర్ కన్నా లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా నీరు అనేది వచ్చాయన్నమాట. అందుకని చెప్పేసి లాస్ట్ ఇయర్ అయితే పొలాలు బాగా సాగు చేసుకున్నారు. ఈ ఇయర్ ఏమో చూడాలి, వాటర్ అనేది వస్తుందో లేదో. ఈ చాపరాయి నుంచి ప్రవహించే నీటితోనే ఈ ప్రాంతంలో అయితే పొలాలు సాగు చేసుకుంటారు. ఒకవేళ ఇక్కడ కనుక వాటర్ రాకపోతే కనుక పొలాలు పండించడం అనేది ఆపేయాల్సి ఉంటుందేమో. ఇక్కడ వాటర్ ఈ సంవత్సరం అయితే చాలా తక్కువ. ఎప్పుడు కూడా ఇంత తక్కువ అయితే రావు, ఎక్కువే వస్తాయి. కానీ ఎక్కువ వచ్చినప్పుడైతే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ కూడా చాలా తక్కువగా అయితే వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, గుహ అయితే అదిగో అక్కడైతే ఉంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. మరీ గుహ గురించి అయితే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి, నార్మల్గానే ఉంటుంది. కానీ అప్పట్లో పెద్ద పెద్ద పాములు నివసించేవట అని చెప్పేవారు పెద్దలు. గాయస్, గుహ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి చాలా మెల్లిగా జాగ్రత్తగా ఎక్కాలి, ఎందుకంటే జారుగా ఉంటుంది కాబట్టి. అదే చూడు, జాగ్రత్త పడిపోతావు, జాగ్రత్త ఎక్కాలి. చూడండి నీరు ఎలా పారుతున్నాయో. మేమైతే అలా గుహ దగ్గరికి వెళ్తున్నాం. దగ్గరకు వచ్చాము, గుహ దగ్గరలో ఉన్నాము. చూడండి, ఇది మొత్తం చాపరాయి అండి. ఇది చాపరాయి ఎలా వాటర్ పారుతున్నాయో చాలా అందంగా ఉంది కదా. ఎప్పుడైనా మీరు ఎలాంటి లొకేషన్ ఎప్పుడైనా చూసారో? రండి లోపలికి వెళ్ళిపోదాం, ఆ గుహ లోపలికి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ సౌండ్ అయితే ఎలా వస్తుందో. ఆ పొదలు అవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా. మావాడైతే నరికేస్తున్నాడు. ఇక్కడ నుంచి వెళ్ళడానికి మంచి ప్లేస్ని అయితే రెడీ చేస్తున్నాడు. చూడండి, ఇది ఎంత జారుగా ఉందో. అదిగో ఫ్రెండ్స్, అక్కడే గుహ అయితే ఉంది. ఈ పొదలు కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి, అందుకనే కొద్దిగా చీకటిగా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ వెదర్ అయితే చాలా చాలా బాగుంది. ఎంత అద్భుతంగా ఉందో. చుట్టూ కొండలు, ఇక్కడ చాపరాయి అయితే చాలా బాగుంది. అలా కొండల పైన అయితే మబ్బులు ఎలా కమ్ముకున్నాయో చూడండి, బాగుంది కదా. చూడండి గాయస్, గుహ అయితే ఎంత డేంజరస్గా ఉందో. లోపలైతే చాలా చీకటిగానే ఉంది. చూద్దాం. లోపలికైతే వెళ్ళడానికైతే అవ్వదు, ఎందుకంటే అక్కడ జారుగా ఉంటుందేమో. వాటర్ కూడా వస్తున్నాయి. వర్షాకాలం కాబట్టి వాటర్ ఉంటాయి ఇక్కడ. ఒకవేళ వేసవకాలం అనుకో, ఇక్కడ జంతువులు ఏవైనా నక్కలు లాంటివి కానీ అలాంటివి ఉంటాయి. ఇంకా పాములు, పెద్ద పెద్ద పాములే ఉంటాయి ఇక్కడైతే. చూడండి, బాగానే కనిపిస్తుందా? లోపల కూడా ఉంది గాయస్. చీకటి పడింది, కనిపించట్లేదు. ఇక్కడ చూడండి, లోపల ఈ జంతువులు అయితే లేవు ప్రస్తుతానికి. ఇప్పుడైతే చూపించరా, ఇక్కడ లోపలికైతే వద్దు, దూరొద్దు.
ఇక్కడ నుంచి చూడు ఎలా బల్లీలు ఎలాగొన్నాయో ఇక్కడ చూడు. చీమలు ఎలాగొన్నాయి, చాలా భయంకరంగా ఉంది. లైట్ వేసావా? లైట్ వేసాను, చూపించు. ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే బల్లుల్లాగా ఉన్నాయి. ఇవి వేరే రకం బల్లులు అనమాట. మన ఇంట్లో ఉండే బల్లులు అయితే వేరేగా ఉంటాయి. ఇక్కడ మనుషులు ఎవరైనా వస్తే బల్లులు అనమాట అరుస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ బండరాయి కూడా చెక్కినట్టు ఎలా ఉందో చాలా బాగుంది కదా ఇది. ఇగో ఇక్కడైతే ఏవేవో నివసిస్తున్నాయి. సరిగ్గా కనిపించట్లేదు చీమలు. కెమెరా కూడా సరిగ్గా క్యాప్చర్ చేయట్లేదు ఫ్రెండ్స్ చీమలను అయితే. పురుగులు చూడు, ఇవేం పురుగులు. ఇంకోండి, మరి లేట్ ఎందుకు, లోపల చూద్దాం. లోపలికైతే ఉంది, చాలా లోపలికి ఉంది. ఇక్కడైతే చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్దది. మేమైతే లోపలికి వెళ్ళడానికి భయపడుతున్నాము. చూడండి ఫ్రెండ్స్, పైన కూడా నాయన ఇంకా ఊడలు లాంటివి ఉన్నాయి. చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ జనాలు అయితే ఎవరు రారేమో అనుకుంటున్నాను, ఎందుకంటే ఇవి పంట పొలాలకు అనేసి వాటర్ తీసుకెళ్ళారు, అందుకనే ఇలా చేశారు. ఇదిగోండి, ఇవి ఈ పైప్తో కూడా తీసుకెళ్లారు. యాక్చువల్లీ చీకటిగా ఉంది కానీ ఇక్కడ మాకు బాగానే కనిపిస్తుంది, క్యాప్చర్ అవుతుంది. అచ్చం సేమ్ అవతార్ సినిమా లాగే ఉంది కదా ఫ్రెండ్స్. చూడండి, ఎప్పుడైనా చూసారో లేదో. ఏంటి ఇలా ఉన్నాయి, భయంకరంగా ఉంది. పైన చూపించరా. పైన కూడా చీకటిగానే ఉంది, మరీ వెలుగైతే లేదు. బయట అయితే వెలుగుగానే ఉంది. మేమైతే 7:30 ఆ టయానికి ఇక్కడికి వచ్చాము. చూడండి, చూపించిన వాటర్ ఎలా పారుతున్నాయి, ఎలా ఉన్నాయి కదా. ఈ సాప్రాయి కూడా ఎలా భలే రంగుగా ఉంది, రెడ్ కలర్లో ఉంది కదా. ఎప్పుడైనా చూసారో లేదో. ఈ వాటర్ అయితే పంట పొలానికి ఇలాగ తీసుకెళ్లారు, ఒకే దగ్గర రోడ్డు పెట్టుకుని. ప్లేస్ అయితే ఇలాగుంది, బాగానే కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడైతే అరటి చెట్లు అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ వాటర్ అయితే అందుబాటులో ఉంటుంది కాబట్టి రైతులైతే అరటి చెట్లు అయితే పండిస్తున్నారు. చూడండి ఇక్కడ ఎంత బాగా పెరుగుతున్నాయో, బాగా పండుతాయేమో అనుకుంటున్నాను. చూడండి, ప్లేస్ కూడా చాలా బాగుంది. ఇగోండి, మనం అటు కొద్దిగా ముందుకెళ్తే కనుక అక్కడ నుంచి వాటర్ కూడా వస్తున్నాయి. చూద్దాం అక్కడికి వెళ్ళి. ఫ్రెండ్స్, ఈ చెట్టును అయితే చూడండి, చాలా పూర్వకాలం నుంచి ఉన్నట్టుంది. చాలా భయంకరంగా కనిపిస్తుంది కదా. చూడండి, అక్కడ నుంచి అయితే వాటర్ వస్తున్నాయి అన్నాను కదా, అక్కడ నుంచి వస్తున్నాయి, బాగా వస్తున్నాయి. ప్లేస్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి కిందకి చూస్తే కనుక చూడండి ఎంత భయంకరంగా కనిపిస్తుందో. ఇక్కడ నుంచి కనుక జారి పడితే కనుక చనిపోయే అవకాశం చాలా ఉంటుంది. మబ్బులు కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఒకవేళ ఇక్కడ నుంచి వాటర్ రాకపోతే కనుక మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు, పర్లేదు. అది నిచ్చెనలా ఏటవాలుగా ఉంది కానీ పర్లేదు, ఇక్కడ నుంచి నడిచేస్తారు జనాలు అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో ఏ ప్లేస్ అయితే నచ్చిందో దాన్ని కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.